మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం కావలిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మనం ఎందుకు వచ్చామని చెప్పానంటే, ఇందిరమ్మ కాలనీ వాసులైతే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళ కళ అనేది ఈరోజు నిజమవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనం చూస్తున్నట్లయితే మనం ఇది వరకు కూడా చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా బాధపడ్డారు రోడ్లు లేక అని చెప్పి. సో నీళ్ళు వస్తే మాత్రం పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, బయటికి వెళ్ళాలంటే ఆ నీళ్ళల్లో ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే మనం ఇదివరకు వినున్నాం. సో ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే సో రోడ్లు వేస్తున్నారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి రోడ్లు అనేవి ఎంత క్వాలిటీగా వేస్తున్నారు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో చూస్తున్నట్లయితే మీకు ఒకసారి ఆ రోడ్డు చూడండి, అది మట్టి రోడ్డు అనమాట. ఆ మట్టి రోడ్డు నుంచి ఒకసారి ఈ రోడ్డు చూడండి, గ్యాప్ అనేది చూడండి, ఎంత గ్యాప్ అనేది ఉందో చూడండి, ఎంత పైకి కూడా రోడ్డు వేస్తున్నారు అనేది మనం గమనించుకోవచ్చు. ఇంకా మీరు ఇటు చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. సో చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో చూడండి, ఇక్కడి నుంచి కూడా దాదాపు ఒక 3 ఫీట్లు 4 ఫీట్ల వరకు కూడా రోడ్డు అనేది పైకి లేచిందనమాట ఇక్కడ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, వర్షం పడినా కానీ రోడ్డు మీదకి వాటర్ అనేది నిలబడకుండా సో అందరూ కూడా సుఖవంతంగా ప్రయాణం చేసే విధంగా అయితే ఈ రోడ్డును అయితే తయారు చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి కూడా మనకి రోడ్డు వేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి అయితే సగభాగం వరకు కంప్లీట్ అయింది, ఇంకా కూడా రోడ్డు వేస్తూనే ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదివరకు మీరు చూసుంటారు, ఇదివరకు విజువల్స్ కూడా నేను మీకు పక్కన చూపిస్తాను. అసలు ఎంత దారుణంగా ఉండింది అంటే అంత దారుణంగా అయితే ఉండింది. సో వాటర్ వస్తే మాత్రం ఇక్కడ ఒక చెరువు ఉందా, ఒక ఊరుందా అన్నట్టుగా కూడా ఇక్కడ ఉండేదన్నమాట. అంత దారుణంగా అయితే ఇక్కడ ఉండేది పరిస్థితి. సో ఇక్కడైతే మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఎంతో బాగా అయితే ఇక్కడ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడైతే మనం ఇందిరమ్మ కాలనీలో ఉన్న స్థానికుల దగ్గరికి అయితే వచ్చేసామండి. సో వాళ్ళు ఇదివరకు ఏ విధంగా బాధపడ్డారు, సో రోడ్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా సంతోషపడుతున్నారన్న విషయాలు అయితే వాళ్ళని అడిగి కనుక్కుందాం. అమ్మ చెప్పండి, ఇది వరకు రోడ్డు అనేది ఏ విధంగా ఉండేది, ఇప్పుడు రోడ్డు వేస్తూ ఉన్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. రోడ్డు బాగా చేస్తున్నాడు కావ్య కృష్ణారెడ్డి. ఇంత బాగా చేస్తున్నాడంటే భలే నీట్గా ఉంది రోడ్డు, పర్వాలేదు. ఇంత రోడ్డు వేస్తే మాకు అదే సంతోషం. తుమ్మలపేట రోడ్డు కూడా బాగానే ఉంది. ఇదివరకు అయితే చాలా కష్టాలు పడున్నారు ఈ రోడ్డు వలన. సో ఇప్పుడు రోడ్డు అయితే బాగా వేస్తున్నారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా మంచి రోడ్డు బాగానే ఉంది, మాకు నీట్గా కనిపిస్తుంది. ఇంత మాత్రం రోడ్డు వేసిన వాళ్ళు ఎవరు లేరు. కావ్య కృష్ణారెడ్డి వచ్చి ఈ రోడ్డు వేసాడు, అదే మాకు సంతోషం. ఓకే, ఇది వరకు ఎలాంటి బాధలు పడ్డారమ్మా ఈ రోడ్డు వలన? మీరు బాధలు పడ్డ మేము పనికి వచ్చినా కూడా రోడ్డు లేకుండా ఆటోలు తీసుకొచ్చి గందరగోళం పోయేది, అట్టుండేది. సో ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచి ఇదిగానే అనిపిస్తుంది రోడ్డు. ఓకే, మీకు సంతోషంగా ఉందా? సంతోషంగానే ఉంది. ఓకే. సో ఇక్కడైతే రోడ్లు వేయడమే కాకుండా ఇక్కడ మనకి ఇలా డ్రైనేజీ పైప్స్ కూడా పెట్టడం జరిగింది కండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ అనేవి ఎటు వాటర్ అటు వెళ్ళిపోవడానికి కూడా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అయితే ఇలా డ్రైనేజ్ పైప్స్ పెట్టడం జరిగింది. అవి కూడా ఇలాంటి పైప్స్ కాదు, ఎన్నో సంవత్సరాలు మన్నికగా ఉండే పైప్స్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు చూస్తే అర్థమవుతుంది మీకు ఆ లావ్ అనేది, ఆ థిక్నెస్ అనేది ఏ విధంగా ఉండేది అనేది మీకు అర్థమవుతుంది. సో అంతా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్లన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్గా అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రోడ్డు అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది రోడ్డు వేయడం అయితే. సో మీరు గమనిస్తున్నారు కదా, అక్కడి నుంచి రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడి నుంచి మొత్తం చాలా వరకు కూడా రోడ్డు కంప్లీట్ అయిపోయింది. సో రోడ్డు ఆరడానికైతే ఈ విధంగా మడుగులు పెట్టున్నారనమాట. ఇవి కానీ ఆరిపోయిందంటే రోడ్డు మాత్రం కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా తీసేసి యాస్టీస్గా రోడ్డు ఎలా వాడతారో మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా చెప్పాల్సిన పని లేదు. సో అక్కడికి చూసుకున్నట్లయితే అదంతా కూడా మట్టి రోడ్డు కదండి. ఆ రోడ్డు నుంచి కూడా మొత్తం అంతా అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంకెక్కడా కూడా
కూడా మట్టి బురద అనేది మాత్రం కనిపించదన్నమాట. సో ఎక్కడైతే రోడ్లు లాగానే ఉంటాయి. సో ఒక చెత్తా చెదారం లాగా, ఒక మురికి కూపం లాగా అయితే కనిపించవన్నమాట. అంటే కావలి అనేది కనకపట్నం అవుతుందా అన్న ఒక ప్రశ్నకి ఇక్కడ ప్రజలే మనకి సమాధానం చెప్పేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కావలి అనేది కనకపట్నం అవుతుంది. అది ఖచ్చితంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యమవుతుంది. మేము అడగంగానే ఇక్కడ మీ ఈ రోడ్లన్నీ కూడా మాకు వేపిస్తాము అని చెప్పారు. మా ఇరుగు పొరుగు వాళ్ళు మా మనుషులే, మా కుటుంబంలో వాళ్ళే అన్నట్టుగా కూడా సార్ చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోడ్లన్నీ కూడా వేయడం. ఇదివరకు మేము చాలా కష్టాలు పడున్నాము. సో ఇప్పుడైతే మేము చాలా సంతోషంగా ఉన్నాము. పనులకు వెళ్ళాలన్నా కష్టం, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా కష్టం. సో ఎన్నో కష్టాలు పడున్నాము. సో ఇప్పుడైతే మేము ఎంతో హ్యాపీగా పిల్లల్ని స్కూల్కి పంపించుకోగలుగుతున్నామని అంటున్నారు. మనం గతంలో చూసుకున్నట్లయితే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఎంతో కష్టపడే వాళ్ళము. 6 నెలలు ఇంట్లో పెట్టుకుంటే వర్షాలు పడ్డాయంటే 6 నెలలు స్కూలుకు పంపించలేము అసలు అని చెప్పి కూడా ఎంతోమంది తల్లులు బాధపడిన సందర్భాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్డు కానీ అయిపోయిందంటే మాత్రం చకా 5 నిమిషాల్లో కూడా రోడ్డు దాటేసేయచ్చు అనమాట. అదే అంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా అందరికీ. నార్మల్గా అంటే బురదగా ఉన్న రోడ్లో ఏ విధంగా వెళ్ళొచ్చు, నార్మల్గా ఉన్న రోడ్లో ఏ విధంగా వెళ్ళొచ్చు అన్న డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఈ రోడ్డు మీద అయితే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పరిస్థితి అంతా కూడా అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడున్న స్థానికులందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు వేస్తున్నందుకు. సో ఇక్కడైతే పరిస్థితి చూసుకుంటే సగం వరకు కూడా రోడ్డు కంప్లీట్ అయింది, ఇంకా కూడా వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అంతా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సిఎండి న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే సిఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, ఇందిరమ్మ కాలనీ నుంచి కావలి.